పిల్లలకి కుటుంబంలో జరిగే గొడవల గురించి తెలియాలా? తెలియకూడదా? సామాన్యంగా అందరూ చెప్పేది పిల్లల ముందు గొడవ పడొద్దు, పిల్లలకి కుటుంబంలోని గొడవల విషయాలు తెలియకూడదు అని. నేను అది వ్యతిరేకం, మీరు గొడవ పడండి అని చెప్పట్లేదు కానీ, మీ కుటుంబంలో అసలు గొడవలే జరగవు అన్నట్టుగా మీరు నటించకండి. ఒక చిన్న పాపని మీ క్లాస్‌లో మీ ఫ్రెండ్స్ ఎప్పుడు గొడవ పడరా అని అడిగి చూడండి. తనేం చెప్తుంది? ఫ్రెండ్స్ అన్నాక గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు అని చెప్తుంది. మరి అదే విధంగా ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, మాట్లాడుకోకుండా కాసేపు మౌనంగా ఉండడాలు ఇవన్నీ సహజమే. కానీ వారి మధ్యలో ఉండే ప్రేమ వాళ్ళు కలిసే ఉండేలా చేస్తుంది అని నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లి, ప్రతి తండ్రి పైన ఉంది. లేకపోతే ఈ పిల్లలు పెద్దయ్యాక, వారు వివాహం చేసుకున్నాక ఏదైనా చిన్న గొడవ వచ్చినా, మనస్పర్ధ వచ్చినా వాళ్ళేమనుకుంటారు? అసలు మా ఫ్యామిలీలో ఇలాంటివి లేనే లేవే, నాకే ఇలా జరుగుతుంది అని భయపడిపోతారు, బాధపడిపోతారు. ఆ సిచ్యువేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. మరి దానికి కారణం ఎవరు? మనమే కదా! కాబట్టి కుటుంబంలో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల గురించి, వాటిని అధిగమించగలిగే ప్రేమను గురించి ఖచ్చితంగా పిల్లలకి తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది, మీ అందరికీ కూడా ఉంది.